దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37 నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37 నుండి 45 వరకు మనం చదువుదాం. అనగా ఆ దేశము గురించి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిన తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువాయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులతో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదమనిరి. అప్పుడు మోషే ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి ఎలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు నా తండ్రి యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా ఆది నుంచి అంతవరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు నా తండ్రి మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి నాయనాదిగా నా ప్రభువా చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్య భాగముల నుండి మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా మాటలు సరిచేయండి, ఆలోచనలు సరిచేయండి, తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి. మేము కేవలము నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి. నిశ్చయముగా నాయన నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి రోగములు, ప్రతి బలహీనతలు, ప్రతి చీకటి కార్యములను ఓ మీరే ముట్టి తాకి స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను.
వాక్యమును వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరే మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. నీ కృప, నీ కాపుదల నుంచి మీరు మహిమ పొందండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుడి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏమి మీకు నోరు లేవా? హల్లెలూయా చెప్పడానికి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవుడు గడచిన ఆదివారం నుంచి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం కూడా దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ప్రియులారా వాళ్ళు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. కొంతమంది మరణించారు, కొంతమంది యాక్సిడెంట్లో, రోగాలతో, బాధలతో హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనలను ఆయన బ్రతికిస్తూ సజీవు లెక్కలో ఉంచుతా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి కీడులన్నిటిని కూడా ఆయన మనలను తప్పించుచున్నాడు. మరణము నుండి ఆయన మనలను సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరలా మనకు ప్రియులు విక్టర్పాల్ గారు గృహములో మరలా ఈ దినమున దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, ఈ యొక్క ఆరాధన కార్యక్రమం జరుగుటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. కనుక క్రీస్తు బ్రహ్మ నామములో ఆరాధన జరగటం అనేది ఇది గొప్ప కార్యం ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజున పరలోకంలో జరిగింది. ఆ పరలోకంలో జరిగిన ఆరాధనే మరలా నేడు ఈ భూమి మీద విక్టర్పాల్ గృహంలో జరుగుతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆయన అనుకుంటే పెట్టింది కాదు, ఆయన పెట్టమంటే పెట్టింది కాదు. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము. మనం ఎక్కడుంటే అక్కడే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మనమే దేవుని యొక్క మందసమై ఉన్నాం. హల్లెలూయా. మనమే దేవుని యొక్క మందసము. కనుక మందసము ఎక్కడుంటే అక్కడే దేవుడు కూడా ఉంటాడు. కనుక మనమే దేవుని మందసమై ఉన్నప్పుడు మనం ఎక్కడుంటే అక్కడే దేవుడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే విశ్వాసమునకు హేతువులు ఉండవు. విశ్వాసమునకు హేతువులు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమునకు హేతువులు ఉండవు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవ సమాజము ప్రియులారా గమనించండి, పాత నిబంధనలో యెహోవాను తలుచుకుంటూ వారు మా యెహోవా, ఆ గొప్ప యెహోవా, చూడండి, నోటి మాట చేత ఆయన ఈ భూమిని,
ఆకాశమును, సూర్యుడు, చంద్రులను, నక్షత్రములను ఆయన సృష్టించాడు అని చెప్పి ఏం చేస్తున్నారు? సంతోషపడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నారండి? మా యెహోవా. క్రైస్తవులు ఏమంటున్నారు? మా యెహోవా, మా దేవుడు ఎంత గొప్పవాడనంటే, మా దేవుడు ఎంత శక్తి కలిగిన వాడంటే, మా దేవుడు ఎంత ఉన్నతమైన వాడు అనంటే, మా దేవుడు ఇదిగో నోటి మాటల చేత ఆయన ఆ యొక్క సూర్యుని సృష్టించాడు, భూమిని సృష్టించాడు. ఓ సూర్యుడు, నక్షత్రములను ఆయన సృష్టించాడని చెప్పి జరిగిపోయినటువంటి కార్యములను వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు, గణపరుచుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేన్ని జ్ఞాపకం చేసుకుని? జరిగిపోయిన దాన్ని. అంటే దేవుడు నోటి మాట చేత ఆయన ఈ యొక్క ఆకాశమును, భూమిని సృష్టించి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాలు జరిగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు జరిగిపోయినాయి? 6000 సంవత్సరములు జరిగిపోయినాయి. అంటే జరిగిపోయినటువంటి దానిని వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? జ్ఞాపకం చేసుకున్నారు. మా దేవుడు, మా యెహోవా ఇదిగో ఈ విధంగా చేశాడు. మా దేవుడు ఇశ్రాయేలులను 40 సంవత్సరములు అరణ్యములో నడిపించాడు. మా దేవుడు పగటి వేళ మేఘస్తంభంగా ఉండి వారిని నడిపించాడు. మా దేవుడు రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా దేవుడు వారికి ఇదిగో ఆకలేస్తే మన్నాను కురిపించాడు. మా దేవుడు వారికి బండను చీల్చి దాహము తీర్చాడు. మా దేవుడు వారికి ఇంకా అనేకమైనటువంటి కార్యములు జరిగించాడని చెప్పి జరిగిపోయిన దానిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గణపరుస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అదే క్రైస్తవ జనము కంటికి కనబడినటువంటి ఆ దేవుడు ఆ దినాల్లో ఆ కార్యములు చేసి దేవుని మహిమపరుస్తుంటే అదే దేవుడు మరలా ఆయన తన యొక్క రెండవ రాకడ సమయములో ఒక మానవుడుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అతి సామాన్యమైనటువంటి రీతిలో ఒక మానవుడుగా వచ్చి ఆయన ప్రియులారా గమనించండి, అదే దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించినటువంటి అదే దేవుడు ఒక మానవ శరీరములో వచ్చి, ఒక మానవుడుగా వచ్చి, ఒక సామాన్య రీతులుగా వచ్చి ఆయన నోటి మాట ద్వారా ఉడుతలను సృష్టించినప్పుడు ఆయన దేవుడిగా అంగీకరించడానికి నేటి క్రైస్తవ జనము వాళ్ళ మనసుకు రావటం లేదు, అంగీకారంగా ఉండటం లేదు. ఎంత భయంకరంగా ప్రియులారా గమనించండి. ఏ దేవుడైతే తన నోటి మాట ద్వారా ఆకాశమును, భూమిని కలుగును గాకని పలికినప్పుడు అవి ఉనికిలోకి వచ్చాయి. ఆమేన్. హల్లెలూయా. అదే దేవుడు ఒక మానవుడిగా వచ్చి ఇక్కడ ఆయన కలుగునుగాక, ఉడుతులు కలుగునుగాకని పలికినప్పుడు ఆ ఉడుతులు ప్రియులారా గమనించండి, చెంగుమంటూ ఎగురుకుంటూ వాళ్ళ ముందుకు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయనను దేవుడుగా గుర్తించటంలో నేటి క్రైస్తవ ప్రపంచం ఏమైపోయిందంటే విఫలమైపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, నేటి క్రైస్తవ ప్రపంచము జరిగిపోయింది దాన్ని తలుచుకుంటూ ప్రభుని స్తుతిస్తున్నారు.
జరగబోయే దాని గురించి కూడా ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తలుచుకొని ప్రభుని స్తుతిస్తున్నారు. జరగబోయేది ఏంటి? ఇదిగో మా దేవుడు రాబోతున్నాడు, మా దేవుడు రాబోతున్నాడు, మా దేవుడు వచ్చినప్పుడు ఆ బోరం రోగుతుంది, మా దేవుడు వచ్చినప్పుడు బోరం రోగుతుంది. బోరం రోగినప్పుడు మేమందరము కూడా చనిపోకుండానే సజీవంగానే ఎత్తబడతామని చెప్పి జరగబోయే దాని గురించి మాట్లాడుకుంటూ ప్రభుని స్తుతిస్తా ఉన్నారు. కానీ ప్రజెంట్ ఏం జరుగుతుందో క్రైస్తవ సమాజం అసలు పట్టించుకోవటం లేదు. క్రైస్తవ ప్రపంచమే కాదు, పక్షిరాజు వర్తమానాలు ఎవరైతే పట్టుకున్నారో, మాకు ప్రవక్త ఉన్నాడు, ఏంటి ఈ కాలము మాకు ప్రవక్త ఉన్నాడు, మాకు ప్రవక్త యొక్క వర్తమానం ఉంది, మాకు 7 ముద్రలు ఉన్నాయి, మాకు 7 సంఘకాలాలు ఉన్నాయి, మాకు 7 బోరలు ఉన్నాయి, ఇదిగో మాకు 7 తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగుళ్ళని ఇచ్చేది వాళ్ళకే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏ 7 ముద్రలు అయితే పట్టుకున్నారో, వాళ్ళు ఏ 7 సంఘకాలు అయితే పట్టుకున్నారో, వాళ్ళకి ఏ 7 బోరలు అయితే ఇవ్వబడినావో, వారికి ఏ 7 తెగుళ్ళు అయితే వచ్చినాయో, ఆ 7 తెగులు ద్వారానే దేవుడు వారిని ఏం చేయబోతున్నాడంటే నాశనం చేయబోతున్నాడు. అందుకే పేతురుతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, పేతురు నువ్వు కత్తి పట్టుకున్నావు కానీ కత్తి పట్టినవాడు కత్తితోనే, పేతురు నిజంగానే కత్తితో మరణించాడు. ఏం చేయబడ్డాడు? ఆయన హతసాక్షిగా చేయబడ్డాడు, కత్తితో నరకబడ్డాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కత్తితో చంపబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక పౌలు దేంతో మరణించాడు? కత్తితో ఆయన చిరఛేదనం చేయబడ్డాడు. కనుక నీవు దేన్నైతే పట్టుకుంటావో అది నేనేం చేస్తుందంటే చంపుతాది. కనుక ఈరోజు ప్రియులారా గమనించండి, క్రైస్తవ ప్రపంచము గాని లేదా ఈ యొక్క పక్షిరాజు వర్తమానములు పట్టుకున్న వారిని కూడా ఈ పరిశుద్ధ గ్రంథమే వాళ్ళని ఏం చేయబోతుందంటే హతమార్చబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమే వారిని హతమార్చబోతున్నది. ఈ పరిశుద్ధ గ్రంథమే వారిని నాశనము చేయబోతున్నది. ఈ పరిశుద్ధ గ్రంథమే వారికి తీర్పుతో తీర్చబోతున్నది. ఈ పరిశుద్ధ గ్రంథమే వాళ్ళని ఏం చేస్తుందంటే నరకానికి తీసుకుని వెళ్ళిపోతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి ప్రియులారా, ఆయన ఒక జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో ప్రేమ చేత మనలను ఆయన ఎన్నుకున్నాడు. తన యొక్క వర్తమానం ఇచ్చాడు, తన ప్రవక్తను పంపించి తన యొక్క వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానం ద్వారా దేవుని గ్రహించున్నట్లు దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వర్తమానం నమ్మునట్లు దేవుడు మనకు కృప చూపించాడు. ఆ వర్తమానముతో జీవించినట్లు దేవుడు మనకు కృప చూపించాడు. ఆ వర్తమానముతో నిలబడినట్లు దేవుడు మనకు సహాయం చేశాడు. మనంతట మనం ఈ వర్తమానంలోకి రాలేదు, కానీ మనంతట మనం అయితే వర్తమానంలోకి రాలేము. కానీ దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క ప్రేమ చేత, ఆయన యొక్క ఆలోచనలో భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఆలోచనలో మనము ఉన్నాము గనుకనే ఈ రోజు మనం ఈ వర్తమానంలోకి వచ్చాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, నేటి క్రైస్తవ సమాజము జరిగిపోయిందని తలుచుకుంటున్నారు, ప్రభును స్తుతిస్తా ఉన్నారు. జరగబోయే దాని గురించి తలుచుకుంటున్నారు, ప్రభును స్తుతిస్తున్నారు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చేయుచున్నాడు, దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది గ్రహించకుండగా ప్రియులారా గమనించండి, వారి ఆత్మీయ జీవితాలను వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే నాశనం చేసుకుంటా ఉన్నారు. కనుక అదే దేవుడు, అదే యెహోవా నాడు కలుగునుగా పలికిన దేవుడే, ఆ దేవుడే ఈ రోజున ఏం చేసినాడు, ఆయన మరలా ఏం చేస్తున్నాడు అంటే భూమి మీద ఉండి ఉడుతును సృష్టించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన పలికాడు, ఒకసారి 3 ఉడుతులు ఎగురుకుంటా వచ్చాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన పలికాడు, రెండోసారి
మరలా ఒక 5 ఉడుతలు ఉనికిలోనికి తీసుకుని రాబడ్డాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన పలికాడు ఒకసారి, మరలా 7 ఉడుతలు వచ్చాయంట. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఎన్నిసార్లు? 7 సార్లు అంట. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు వచ్చాయంట? 7 సార్లు. ఆమేన్, హల్లెలూయా. చదివారా వాక్యాన్ని మీరు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రణామం ఏం చెప్తున్నాడో మనం చూద్దాం ఒకసారి. ఇది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళి ప్రకటించుడి అనే సందేశము, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మాం ఇచ్చినటువంటి సందేశము. ప్రియులారా గమనించండి, 1960 సంవత్సరంలో 4వ నెల 17వ తారీఖున ఆయన ఈ వర్తమానం ఇచ్చాడు. వెళ్ళి ప్రకటించుడి అనే వర్తమానంలో 72వ పారాగ్రాఫ్ లో ఆయన మాట్లాడుతున్నాడు. 70, 71, 72వ పారాగ్రాఫ్ మనం చదివితే అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఇక్కడ ఆయన 71వ పేరలో నేను చదువుతున్నాను. ఆమె ఇంట్లో నిలబడి ఉన్నాను అంటే ఒక సహోదరి ఇంట్లో బ్రహ్నాం గారు ఉన్నారంట. ఆమెన్, హల్లెలూయా. అది నేను 8 ఉడుతలను చూసిన తరువాత అయి ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అది ఖచ్చితముగా ఆ చుట్టుపక్కల ఎక్కడ లేకుండెను, మరియు మాట మాత్రమే పలికాను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ ఏం చేశాడంట? మాట మాత్రమే పలికాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరియు అవి అక్కడ నిలబడ్డాయి. అది నిజము, అది అక్కడ అవి కలిగినవి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరియు ఆమె భోజనపు బల్ల వద్ద కూర్చొని ఆ ఉడుతలు అక్కడ కలుగు చేసినది ఏమిటి? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అంటే ఆయన పలికాడంట అక్కడ. ఏమండి? ఆయన పలికాడు. పలికినప్పుడు ఎన్నో వచ్చినాయంట? చెంగు 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 చెంగునంట ఎగురుకుంటూ 8 ఉడతలు వచ్చినాయంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు 72వ పేరాలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఇట్లా అన్నాను, ఆ ఉడుతలు ఎక్కడి నుండి వచ్చాయి? అక్కడ ఒకటి కూడా లేదే, అవి ఉండే ప్రదేశం కూడా కాదు. ఏమండి? ఇది నేనేమన్నా తప్పు చదువుతున్నానా? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇది ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మాం ఇచ్చిన సందేశం. ఇది సందేశం పేరేమిటంటే వెళ్ళి ప్రకటించుడి. 1960వ సంవత్సరము 4వ నెల 17వ తారీఖుని ఈ వర్తమానం ఇచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? అవి అక్కడ ఉండే స్థలము కూడా ప్రదేశము కూడా కాదు. సరిగ్గా అక్కడ ఒక టెలిఫోన్ స్తంభము వంటిదై ఉన్నది. మరియు వరుసగా 8 సార్లు అది జరుగుట నేను చూచాను. నిజంగా ఇది కూడా నాకు ఇప్పుడు కొత్త. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన 3 సార్లే కలుగు చేశాడు అన్న మాట విన్నాను కానీ ఇక్కడ క్రీస్తు ప్రణామం ఏం చెప్తున్నాడంటే అది ఇప్పటికీ ఎన్నిసార్లు జరిగినాయట? 8 సార్లు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 8 సార్లు అది జరుగుటని నేను చూచాను. మరియు నేను అన్నాను, అది ఎక్కడి నుండి వచ్చినదో నాకు తెలియదు. నేను చెప్పాను, నాకు తెలిసిన ఒకే ఒక్క విషయము ఏమటనగా, ఒకసారి దేవుడు అబ్రహామునకు ఒక సందేశాన్ని నిర్ధారించుటకు ప్రయత్నించెను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం దగ్గర కూడా దేవుడు ఏం చేసినాడంటే ఆయన సృష్టించాడంట. ఏం సృష్టించాడు అబ్రహాం దగ్గర? ఒక పొట్టేలును. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వడానికి తీసుకుని వెళ్ళాడు. ఆయన బలివ్వడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతం అంతా కూడా అది ఎడారి ప్రాంతం. అది గొర్రెలు కాపరి గొర్రెలు తీసుకుని మేపే వెళ్లే ప్రాంతము కూడా కాదు. అది ఆ సమయం కూడా కాదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇస్సాకు కోసము దేవుడు
ఆ ముళ్ళ పొదలలో ఒక గొర్రెలు ఒక పొట్టేలును దేవుడు ఏం చేసినాడంటే సృష్టించాడు, కలుగునుగా కని పలికాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? విలియం మ్యారిన్ బ్రనహాం ఏమై ఉన్నాడనంటే దేవుడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. అది ఒకసారి జరిగింది కాదు, 2 సార్లు జరిగింది కాదు, 3 సార్లు జరిగింది కాదు. ఎన్నిసార్లు? 8 సార్లు విలియం మ్యారిన్ బ్రనహాము ఆయన పలికినప్పుడు ఉడుతులు సృష్టించబడ్డాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి! ఒక ఉడుత అవసరమై ఉండవచ్చును, మరియు దానిని వరుసగా 8 సార్లు లేదా వరుసగా 7 సార్లు వరుసగా 7 సార్లు చేసెను. ఎన్నిసార్లు చేశాడంట? 7 సార్లు 8 ఉడుతలను సృష్టించాడంట ఆయన. బా, ఇది నాకు కొత్త, ఇప్పుడే చదివింది నేను కూడా. ఆమేన్, హల్లెలూయా. నేను 3 ఉడుతలు సృష్టించడం చదివాను, లేదా 3 సార్లు చెప్పడం నేను ఒక దగ్గర చదివాను. కానీ ఈ యొక్క సందేశంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే అది 7 సార్లు 8 ఉడుతలు కలిగినాయి. కనుక ప్రజలు ఈ రోజున ఈయన ఎవరో గ్రహించటంలో క్రైస్తవ ప్రపంచము గాని విఫలమైపోయింది. ఆమేన్, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు ఒక సామాన్య మానవ రూపములో ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆయనను క్రైస్తవ సంఘము చూచుటలో గుర్తించుటలో విఫలమైపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విలియం మ్యారిన్ బ్రనహాం అనే వ్యక్తి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు బ్రనహాం ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఒక గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడు మనకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సరే చూద్దాం. ఈ రోజున మనం ధ్యానం చేయబోయే అంశం ఇది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక కేవలం చిన్న ఉదాహరణ, ఆయన ఎవరో చెప్పడానికి మాత్రమే నేను దీనిని తీసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక విధంగా ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఈ అంశంలో కూడా అది కలవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏమిటి మనం తీసుకున్న అంశం ఏంటంటే విశ్వాసమునకు హేతువులు ఉండవు. హేతువులు అంటే అర్థం ఏంటి? కారణములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. హేతువు అనగా హేతువులు అని అంటే అర్థం ఏంటంటే కారణం. కారణాలు వెతకటం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం చేస్తారండి? దేవుడు నీవు నమ్ము అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని నమ్మటమే మన యొక్క పని ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు ప్రియులారా గమనించండి, భూమి మీద అవ్వ ఆదాములను సృష్టించినప్పుడు ఆ ఏదెను తోటలో ఆయన జీవవృక్ష ఫలమును మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలమును పెట్టాడు. ఆయన దేవుడు ఆ అవ్వకు ఆదాములకు ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలం యొక్క ఫలములు మీరు నిరభ్యంతరము కూడా అభ్యంతరము లేకుండా తినవచ్చు, కానీ ఆ మంచి చెడులను తెలివినిచ్చు ఫలములు మీరు తినుదినముగా నిశ్చయముగా చస్తారని దేవుడు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా మీరు ఆ మంచి చెడులను వృక్ష ఫలములను తినుదినమున నిశ్చయముగా చస్తారని చెప్పినాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు ఆ మాట చెప్పినప్పుడు వారు దాని మీద ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దాని మీద ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. కానీ అవ్వ చేసిన పని ఏమిటంటే దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి మనం చనిపోతామా లేదా కారణాలు చూసినా. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కారణములు వెతకడం ప్రారంభించింది. ఎందుకు చచ్చిపోతాం చూద్దాం, అసలు తిరిగి చూద్దాం. దేవుడు చెప్పాడు కదా, అసలు ఎందుకు చచ్చిపోతాం? కారణాలు. సర్పం వచ్చి ఏదైనా తోటలో మీరు చావనే
చావులను బోధించింది. వాక్యమును వంకర చేసింది. సర్పము వంకర చేసి ఏం చేసిందంటే ఆ యొక్క అవ్వ విశ్వాసముంచుటలో ఆమె ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యములో ఆమె కారణములు వెదకటము ప్రారంభించింది. ఆ కారణములు ఎప్పుడైతే వెతికిందో అప్పుడే ఆమె ఏమైపోయిందంటే పతనానికి నాశనమైంది, పతనానికి దారి తీసింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, విశ్వాసమునకు నిజంగా మనము విశ్వాసము కలిగి ఉంటే ఆ విశ్వాసమును కారణాలు వెతకవలసిన అవసరమే. దేవుడు ఇది చెప్పాడు అంటే దానిని మనం నమ్మి తీరాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. విశ్వాసమునకు హేతువులుండవు, కేవలం నమ్మము. మన పని ఏంటండి? కేవలము నమ్మకమే మన పని, నమ్మడమే మన పని. నమ్మకం తప్పనిచ్చి వేరొకటి మన యొక్క జీవితాల్లో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేతువు అంటే అర్థం ఏంటంటే తెలివి. ఏమండి? హేతువు అంటే అర్థం ఏంటి? తెలివి అంటే అది మానవునికి జ్ఞానం, అది మానవునికి ఆలోచనలు, మానవునికి ఉద్దేశాలు. అందుకే నాకు ఏమంటున్నాడంటే సామెతల గ్రంథంలో సొలొమోను అంటున్నాడు కదా, నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అనే వాక్యంలో రాయబడి ఉంటుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ స్వబుద్ధియే కారణాలు వెతుకుతా ఉంటుంది అనమాట. ఈ స్వబుద్ధి కారణాలను వెతుకుతా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, తెలివికి హేతువులు అనగా కారణములు ఉంటవే, విశ్వాసము వాటిని దరిచేరనవదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం అంట అసలు ఆ హేతువు అనేది ఏదైతే ఉందో, ఆ కారణాలు ఏవైతే ఉన్నావో, ఏమండి, ఆ తెలివి ఏదైతే ఉందో, అసలు ఈ విశ్వాసం అనేది వాటిని అసలు మన దగ్గరికే, మన దరి చేరనివ్వవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అవ్వతో తెలివితో కారణములు వెతికెను, హేతువులు వెతికిందంట అవ్వ. ఏం వెతికిందండి? హేతువులు వెతికింది, కారణాలు చూసింది వాక్యములో. కానీ అవ్వ ఆ విధంగా చేసి ఉండవలసింది కాదు. అవ్వ కారణములు వెతికింది కనుకనే, అవ్వ తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది కనుకనే, అవ్వ తన సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో కారణములను, ఆ యొక్క హేతువులను వెతికింది కనుకనే ప్రియులారా మరణమునకు దారి తీసింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు అబ్రహాము ఏమంటున్నాడంటే, ఒకవేళ అబ్రహాము హేతువులు వెతికి ఉంటే ఏమై ఉండును? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము అప్పటికే ఆయనకు ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరములు వచ్చినాయి. శారాకు అప్పటికే 90 సంవత్సరములు వచ్చినాయి. వాళ్ళ యొక్క వయస్సు పిల్లలను కనే వయసు కాదది. శారాకు అప్పుడే స్త్రీ ధర్మం కూడా ఉడికిపోయినది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శారాకు అప్పటికే స్త్రీ యొక్క ధర్మము ఉడికిపోయినది. ఆమె వయస్సు పిల్లలను కనే వయసు కాదది. పిల్లలను కనేటువంటి బలము ఆమె దగ్గర లేదు. ఒకవేళ అబ్రహాము ప్రియులారా గమనించండి, ఆయన విశ్వాసమునకు బదులుగా, విశ్వాసముంచుటకు బదులుగా కారణములు వెతికి ఉంటే ఏమైండును? దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ
క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, ఇదిగో ఆయన ఎన్నడూ కూడా పని చేయలేదు అని అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నడూ కూడా అబ్రహాము కారణాలు చూడలేదంట. దేవుడు అబ్రహాము పిలిచాడు. హారాను అనేటువంటి దేశంలో అబ్రహాము ఉన్నప్పుడు ఆయన పిలిచినప్పుడు ఆ యొక్క స్వజనులను, రక్త సంబంధికులను, బంధుమిత్రులను, ఆయన యొక్క దేశాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రమ్మని దేవుడు పిలిచినప్పుడు కూడా ఆయన ప్రియులారా కారణాలు చూడలేదంట. నిజంగా కారణాలు చూస్తే ఏమంటాడు, ఎక్కడికి వెళ్ళమంటావు అయ్యా నన్ను అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ కారణము చూస్తే అప్పటికే ఆయన వయసు ఎంతనంటే 75 సంవత్సరాలు. ఆమేన్. హల్లెలూయా. అప్పటికే ఆయన వయసు ఎంత? 75 సంవత్సరములు. శారా యొక్క వయసు 65 సంవత్సరములు. కనుక 75 సంవత్సరములు అంటే అప్పటికే ఆయనకు ఒక వృద్ధాప్య దశలోనికి వచ్చేసినట్టు అబ్రహాం. కనుక ఆ మహా వృద్ధుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచి ఏమంటున్నాడంటే 12వ అధ్యాయంలో చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుడి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదముగా నుండువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన వయసు ఎంతనంటే 75 సంవత్సరములు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటికి ఆయన వయసు ఎంత? 75 సంవత్సరం. నిజంగా ప్రియులారా గమనించండి, ఈ యొక్క 75 సంవత్సరంలో వయస్సు కలిగినటువంటి అబ్రహామును దేవుడు నీ బంధువును విడిచిపెట్టు, నీ రక్త సంబంధికులను విడిచిపెట్టు, నీ దేశమును విడిచిపెట్టని చెప్పి నేను చూపించు దేశానికి వెళ్ళని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, ఆయన దేశాన్ని, ఆ యొక్క బంధువులను, రక్త సంబంధికులన్నీ కూడా ఆ యొక్క అబ్రహాం ఏం చేసినాడంటే పూర్తిగా విడిచిపెట్టి వేరైపోయాడు. ఆయన పూర్తిగా విడిచిపెట్టి ఏం చేసినాడు? వేరైపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు అబ్రహాము కేవలము ఆయన ఇక్కడ ఏం చేయడం ప్రారంభించాడంటే ప్రియులారా విశ్వాసం ఉంచడమే చేసినాడు ఆయన. కేవలం విశ్వాసం ఉంచాడు ఆయన. ఆయన ఏ మాత్రము కూడా అక్కడ కారణాలు వెదకలేదు. ఏ మాత్రము కూడా అబ్రహాము అక్కడ హేతువులను వెదకలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మాత్రము కూడా ప్రియులారా గమనించండి, ఆ యొక్క వాక్యమును అబ్రహాము సందేహించలేదు. ఆమేన్. హల్లెలూయా. ఏ మాత్రం కూడా అబ్రహాము వాక్యాన్ని సందేహించలేదు. అబ్రహాము వాక్యాన్ని అనుమానించలేదు. అబ్రహాము వాక్యములో కారణములు వెతకలేదు. అబ్రహాము వాక్యములో హేతువులను వెతకలేదు. ఈరోజు మనమైతే ఏం చేస్తాం? 10 సార్లు ఎత్తుకుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసమునకు హేతువులు ఉండవు, విశ్వాసమునకు కారణాలు ఉండవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు సంపూర్ణంగా దేవుడు చెప్పిన మాట విని ఆ మాటకు లోబడి వినయము విధేయత కలిగి జీవించినప్పుడే దేవుని యొక్క ప్రణాళిక నీ ద్వారా సాధకమవుతున్నది. హల్లెలూయా. చూడండి, ఈ సంఖ్యాకాండంలో మనం చూద్దాం. ఇప్పుడు సంఖ్యాకాండం మనం అసలైన బేసిక్ అయినటువంటి వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37 నుంచి మనం చదివాము. అవును కదా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి,
ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు ఈ సంఖ్యాకాండంలో అనేది మనం గమనిస్తే ఈ యొక్క 14వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ వాక్యములో అక్కడ ఆయన ఏం చెప్పినాడంటే చూడండి ఒకసారి మళ్ళా ఒక వాక్యాన్ని మనం చదువుదాం. అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడనంటే వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చేసారు. ఎవరు? ఇశ్రాయేలు సర్వ సమాజం, ఇశ్రాయేలు సంఘము. ఒక విధంగా మనం ఇక్కడ ఇది మనం ఇశ్రాయేలు సంఘముగా దీన్ని పిలుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు సంఘమును దేవుడు మోషే ద్వారా వాళ్ళు ఏం చేసినారంటే బయటకు తీసుకుని వచ్చేసాడు. వారు అరణ్యములో యాత్రలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరణ్యములో యాత్రలో ఉన్నప్పుడు దేవుడు మోషేను పిలిపించి మోషేతో ఆయన ఒక మాట అన్నాడు. 13వ వచనం 1వ వచనం 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతి వారును ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులో ప్రముఖులు. చాలండి. దేవుడు ఏం చెప్పాడంటే వారు అరణ్యంలోకి వచ్చేసారు. అరణ్యంలో ఎక్కడున్నారంట వారు? ఇప్పుడు పారాను అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు ఇశ్రాయేలు అందరూ కూడా. ఏమండి ఎక్కడున్నారు? పారాను అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. అరణ్యములోనే పారాను అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేని పిలిచి, మోషే నేను వారికి ఇచ్చుచున్నటువంటి నా జనులకు ఇశ్రాయేలుకి ఇచ్చుచున్నటువంటి ఆ దేశమునకు కానాను దేశమునకు సంచరించి చూచుటకు నీవు మనుషులు పంపించమన్నాడు. ఆ మనుషుల్లో ఎవరిని పంపన్నాడు? ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పంపమన్నాడు. ఆ పంపే మనిషి ప్రముఖుడై ఉండాలి, ముఖ్యమైన వాడై ఉండాలి, ప్రధానుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి మోషే చెప్పినప్పుడు మోషే ఏం చేసినాడంటే ఆ 12 గోత్రాలలో ప్రాముఖ్యమైన వాడు, ప్రధానుడు ఎవరైతే ఉన్నారో ప్రియులారా వారిని పిలిచి ఏం చేసినాడు? కానానును చూచిరమ్మని, ఆ ప్రాంతాన్ని చూచిరమ్మని, ఆ ప్రజలను చూచిరమ్మని, ఆ దేశమంతా కూడా సంచరించి రండి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళారు. అంటే ఇప్పుడు ప్రతి గోత్రానికి ఒక్కొక్కడు అంటే ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. ఆ 12 మందిలో యెహోషువ, కాలేబులు కూడా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ 12 మందిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. కనుక 12 మంది వెళ్ళారు, కానాను దేశానికి వెళ్ళారు. కానాను దేశానికి వెళ్ళి ప్రియులారా గమనించండి, వాళ్ళందరూ కూడా సంచరించారు, చూచారు. చూచినప్పుడు వాళ్ళు వస్తా ఈ యొక్క యెహోషువ, కాలేబులు మాత్రము వారు వస్తా ఏం పట్టుకొచ్చారంట అని అంటే ఈత కాయలు పట్టుకొచ్చారంట, ఈత మట్లను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ దేశము యొక్క పళ్ళను వాళ్ళు ఏం చేశారంటే పండ్లను పట్టుకొని వచ్చారు. మిగతా వాళ్ళు ఏం పట్టుకురాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళు వెళ్ళారు, ఆ కానాను దేశం అంతా కూడా సంచరించారు, చూచారు. చూచి మోషేకు మళ్ళా ఆ సమాచారం అంతా కూడా పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినప్పుడు ఇద్దరు మాత్రమే ప్రియులారా గమనించండి క్షేమకరమైనటువంటి సమాచారం ఇచ్చారు ఆ దేశం గురించి. మిగతా 10 మంది మాత్రము ప్రియులారా ఆ దేశం గురించి ఏమిచ్చారంటే చెడ్డ సమాచారం ఇచ్చారంట. 10 మంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి సమాచారం ఇచ్చారంట? చెడ్డ సమాచారం ఇచ్చారంట. అమ్మో ఇంకేముంది, అక్కడున్న కనానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు,
ఎబోసీలు, ఏమండి హిత్తీలు, వీళ్ళందరూ కూడా మనకంటే బలము కలిగిన వాళ్ళు. వాళ్ళ దేహం ఎలా ఉన్నాయో తెలుసా? వాళ్ళ దేహాలు ఎలా ఉన్నాయంటే అంత బలము కలిగి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ముందు మనం ఏమాత్రము కూడా సరిపోము, నిలబడలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమాత్రము కూడా మనం వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని మనము జయించలేము. అది దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము వారితో యుద్ధం చేయాలనంటే అంత బలము కలిగిన సైన్యము మన దగ్గర లేదు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నారండి? అంత బలం కలిగిన సైన్యము మన దగ్గర లేదు. కనుక వాళ్ళతో యుద్ధం చేయాలంటే మన వల్ల కాదు. వాళ్ళని మనం గెలవాలంటే మన వల్ల కాదు. ఆమేన్. హల్లెలూయా. ఓ మోషే, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి ముందు అడుగు వేయి. ఏ మాత్రం గాని నువ్వు గాని అనాలోచనతో ముందుకు వెళ్ళావా, ఇంకేమిలే ఉన్న ఈ యొక్క 6 లక్షల మంది చనిపోతారు అని ఒక చెడు సమాచారం పట్టుకొచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఒక చెడు సమాచారము మోషేకు వాళ్ళు అందించారు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ చివరిలో ఆ యెహోషువ కాలేబు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, ఏం పర్లేదు మోషే, మనం చాలా చాలా సింపుల్ గా వాడిని జయించవచ్చు, చాలా తేలిక, చాలా సింపుల్, మనం భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఇప్పటి వరకు కూడా మనం జయించుకుంటా వచ్చాము కదా. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ కూడా మనకు అపజయం అనేది లేదు. ఎక్కడ కూడా మనకు మనం ఎక్కడ కూడా అవిశ్వాసంతో సందేహించలేదు వాక్యాన్ని, దేవుణ్ణి. ఎక్కడ కూడా మనం కారణాలు వెతకలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ కూడా మనము అవిశ్వాసంతో మనము వెనక్కి వెళ్ళింది లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ యొక్క పెరిజీలను, హివ్వీలను, హిత్తీలను, కనానీయులను, యెబూసీయులను, అక్కడ మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారంటే 7 రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. కనుక యెహోషువ కాలేబులేమో వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు అని అంటే, వాళ్ళని చాలా తేలికగా మనం జయించగలము, వాళ్ళని మనం చాలా తేలికగా ఓడించగలము. ఎందుకనంటే వాళ్ళ పక్షమున ఉన్నవాడి కంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు అని యెహోషువ కాలేబులు వచ్చి మోషేకి చెప్తా ఉంటే, ఈ 10 మంది వచ్చి ఏం చేసినారంటే అక్కడ ఉన్న కారణాలు పట్టుకున్నారు. ఏమండి? హేతువులు ఎతికారు. అమ్మో, వాళ్ళు చాలా వాళ్ళ కండలు తిరుగున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒకడు వచ్చి చెప్పాడు ఆయనకు, ఏమండి మోషే గారు, ఆయన 6 ప్యాక్ చేసి బాగా చేసి కండలు పెంచారండి, ఆయన దగ్గర మనమేం దొరికిపోతాం సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేటి క్రైస్తవులు కూడా ఆ విధంగానే ఉంటున్నారు. నేటి క్రైస్తవులు కూడా జిమ్ములకి వెళ్ళి బాగా కండలు పెంచుకొని 6 ప్యాకులు తయారై మరి ఎవరు కొడదాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున ఈ యొక్క దేవుడు వారికి పోయేటువంటి దేశము గురించి సమాచారం తీసుకుని రండి అని దేవుడు వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ దేశం గురించి ఏమని తీసుకొస్తున్నారంటే చెడు సమాచారము, చెడ్డ సమాచారము.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోపం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి కోపం వచ్చి ఏం చేసినాడంటే వెళ్ళిన వాళ్ళందరినీ చంపేశాడు. అవిశ్వాసము ఎవరైతే ముంచారో వాళ్ళ మాట, ఆ 10 మందినే కాదు, ఆ 10 మంది మాట విని ఎవరైతే విని దేవుని యొక్క వాక్యాన్ని అవిశ్వాసం ఉంచారో, వాక్యాన్ని విని కారణాలు వెతకడం ప్రారంభించారో, వాక్యాన్ని విని హేతువులు వెతకడం ప్రారంభించారో వారందరూ కూడా సచ్చిరని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి అది ఈ సందర్భం. తెగులు చేత చచ్చిరి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. ఒకవేళ తెలిస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అటు తెలియకుండా ఇటు తెలిసినట్టుగా మధ్యలో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే తెగులు వచ్చేస్తుంది. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 10 మంది చేసిన పని అదే. వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే వాక్యము విషయంలో వాళ్ళు హేతువులు వెతకడం ప్రారంభించారు. వాక్యము విషయంలో వాళ్ళు కారణాలు వెతకడం ప్రారంభించారు. అవ్వలే అవ్వ కారణములు వెతికింది, అవ్వ హేతువులు వెతకడం ప్రారంభించింది. అందుకే మరణాన్ని కన్నదామె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేసినారంటే ఆ యొక్క దేశం యొక్క సమాచారాన్ని పట్టుకుని రండి అని దేవుడు వారిని పంపిస్తా ఉంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ కారణాలు వెతికారు, వాళ్ళ హేతువులు వెతుకుతున్నారు. అక్కడ వాక్యాన్ని విశ్వాసముతో నమ్మవలసింది పోయి దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి జీవించడం పోయి దేవునామానికి మేము కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని అనుమానిస్తున్నారు, ఇక్కడ వాక్యాన్ని సందేహిస్తున్నారు, ఇక్కడ వాక్యములో కారణాలు వెతకడం ప్రారంభించారు, ఇక్కడ వాక్యములో హేతువులను వెతకడం ప్రారంభించారు. ప్రారంభించడమే కాదు, వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత అనేక మందికి తెలియజేశారు. వాళ్ళు చూశారా? నేడు క్రైస్తవ ప్రపంచము కూడా ప్రియులారా ఈ విధమైనటువంటి విలియం బ్రనహం గారు పెళ్లి చేసుకున్నాడు కదండి. పెళ్లి పెద్ద కారణమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విలియం బ్రనహం గారికి పిల్లలు ఉన్నారు కదండి. ఉంటే పెళ్లి చేసుకున్నాడు అంటే చేసుకోకూడదా? పిల్లలు ఉన్నారు అంటే పిల్లల్ని కనకూడదా దేవుడు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్షపాతం పెళ్లి చేసుకోకుండా పిల్లలు కనకపోతే ఆయనకి వాక్యం ఎలాగా? ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, అంటే కారణాలు ఇవి పెద్ద కారణాలు అన్నట్టుగా. అంటే పెళ్లి చేసుకుంటే తప్పు, పిల్లల కంటే తప్పు, అంటే వీళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు, వీళ్ళు మాత్రము బిడ్డలు కానొచ్చు, సుఖభోగాలు అనుభవించవచ్చు, కానీ దేవుడికి మాత్రం సుఖభోగాలు ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇది ఎక్కడనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, వీళ్ళు విలియం బ్రనహాం యొక్క పరిచర్యను చూడకుండా, విలియం బ్రనహాం గారు చేస్తున్నటువంటి ఆ కార్యాలు, ఆ గుణ లక్షణములు చూడకుండా వీళ్ళకి ఏం కనబడుతున్నాయంటే పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని అన్నాడు, అదిగాక 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఈ పెద్ద కారణాలైనట్టు. ఏమండి? ఇవి పెద్ద హేతువులు. నిజంగా విశ్వాసం ఉంచిన వాడు వీటిని ఏం చేయాలి? విడిచిపెడతాడు. నిజంగా మనం చూడాల్సింది దేవుని గుణ లక్షణాల ద్వారా మాత్రమే చూడాలి, గాని ఇవి హేతువులుగా ఉండకూడదు. మన జీవితంలో కారణాలుగా ఉండకూడదు. అవి నిజంగా అవే కారణాలుగా నువ్వు గాని పట్టుకుంటే ఆ కారణమే నేనేం చేస్తుంది అంటే చంపేస్తుంది. కారణం వెతికిందవ్వ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలులు ప్రియులారా ఆ దేశము యొక్క సమాచారమును తీసుకుని రమ్మని దేవుడు వారిని పంపిస్తే ఆ దేశమును గురించి
ప్రియులారా చెడు సమాచారం పట్టుకొచ్చారు వాళ్ళు. చూడండి, చెడు ప్రచారము పట్టుకురావడమే కానీ అది ప్రజల్లో కూడా వాళ్ళు ఏం చేసినారంటే ప్రకటించారు. అది ఎక్కువగా దాని ప్రభావం చూపించింది అక్కడ. అందుకనే ఏమైపోయారంటే అరణ్యములో ఇశ్రాయేలీయులందరూ కూడా చాలా మంది ఆ యొక్క 10 గోత్రాల వారిలో ఏమైపోయారంటే చనిపోవడానికి, మరణించడానికి, హతులైపోవడానికి కారకులయ్యారు. అందుకనే అక్కడ ఏమంటారంటే యెహోషువ, కాలేబులు వీళ్ళు ఏం చేశారంటే బట్టలు చించుకున్నారంటండి వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఏం చించుకున్నారంట? బట్టలు చించుకున్నారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. చూడండి, మీరు 13, 14 అధ్యాయం చదివితే ఆ మాట ఉంటుంది మీకు. యెహోషువ, కాలేబులు ఏం చేశారంట? ఆ మాట వినగానే ఆ చెడు సమాచారం వినగానే ప్రజలందరూ కూడా అక్కడ హతమవటం చూచి ప్రియులారా యెహోషువ, కాలేబులు బట్టలు చించుకొని ఏడ్చారంట అక్కడ. దేవుడా మనకి మహిమ కలుగుగా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఇక్కడ ఏ మాత్రము కూడా వాక్యాన్ని సందేహించకూడదు. వాక్యములో కారణములను వెదకకూడదు. వాక్యములో కారణములు వెదికినా, వాక్యములో హేతువులు మనం వెదికినా, కారణం వాక్యమును మనము అవిశ్వాసం ఉంచినా మనం కూడా ఏమైపోతున్నాం అంటే మరణిస్తాం. దేవుడా మనకి మహిమ కలుగుగా, హల్లెలూయా. ఏమండి? అప్పుడు చదవండి సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6వ వాక్యము. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువాయు యెఫునే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సమాజముతో మేము సంచరించు చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. మేము సంచరించి చూచినటువంటి ఆ దేశము ఎలాంటిదంట? మిక్కిలి మంచి దేశము. చదవండి 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడెను. ఎవరిని కొట్టాలనుకుంటున్నారు వీళ్ళు? యెహోషువ, కాలేబుల్ని. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఇప్పుడు 10 మంది మాట జనాలు వింటారా, లేకపోతే ఇద్దరు మాట వింటారా? 10 మంది మాట జనాలు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఒక అబద్ధాన్ని 10 మంది మోసుకొచ్చారు, ఒక అబద్ధాన్ని. కానీ ఇద్దరు మాత్రమే మంచిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఈ ఇద్దరు మాట వింటారా లేదా 10 మంది మాట వింటారా అని అంటే 10 మంది మాటే విన్నారు అక్కడ. పైగా యెహోషువను, కాలేబును వాళ్ళు దేంతో కొట్టి చూశారంట? రాళ్లతో కొట్టి చంపాలని చూశారంట. ఎంత ఘోరం అండి! అంటే నిజం చెప్తే అంతే మరి, సత్యం చెప్తే అంతే మరి. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సత్యం చెప్తే ప్రజల్ని ఏం చేస్తారు? రాళ్లతో కొడతారు. ఏ మాత్రం కూడా కనికరం ఉండదు, ఏ మాత్రం దయ ఉండదు. నేటి క్రైస్తవ సమాజము కూడా ఆ విధంగానే ఉంటుంది. నేటి క్రైస్తవ ప్రపంచము కూడా ఆ విధంగానే ఉంది. ప్రియులారా గమనించండి, అవకాశం ఉంటే దొరికితే కొడతారు కూడా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రోజు అదే ఆత్మ ఈ రోజు క్రైస్తవ సంఘములో ఉంది. యెహోషువ, కాలేబులను
వాళ్ళు ఎగబడి రాళ్లతో కొట్టారు అని అంటే వాళ్ళు ఎంత సాహసానికి దిగజారిపోయారో గమనించండి. వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క భ్రష్టత్వపు ఆత్మ, వాళ్ళలో ఉన్నటువంటి ఆ దురాత్మ దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఆ దేశం గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు యెహోషువ కాలేబులు ఏమంటున్నారండి? చూడండి, వారు బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడివి. ఎవరి మీద తిరగబడ్డారంట? ఫస్ట్ నుంచి చేసింది అదే. ఏ దేవుడైతే నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలని అనుకున్నాడో ఆ ప్రజలే ఆయన మీద ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. నేను క్రైస్తవ ప్రజలు కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు యెరూషలేము ప్రజలు కూడా వాళ్ళు కూడా ఏం చేసినారు? నా స్వజనులని వాక్యం ఆయన స్వకీయ జనుల మధ్యలోకి వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఆయన మీద తిరగబడ్డారు. తిరుగుబాటే జీవితాంతం అంతే కదా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఒక శానా దెయ్యం పట్టినోడిని ఆయన దెయ్యమును వెళ్ళగొడితే ఆ దెయ్యాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? పందులోకి వెళ్ళిపోయినాయి. వాడెళ్ళి ఆ సర్వ సమాజంతో చెప్పాడు, ఇశ్రాయేలు ఆ యూదులతో చెప్పాడు. వాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చి నువ్వు మా ఊర్లో ఉండడానికి వీలు లేదు. ఎంత ఘోరమైన పని! దేవుని స్తోత్రంగా ఉండగా. హల్లెలూయా. ఎంత ఘోరమైన పని అది! దేవుడు ఇక్కడ ఒక మంచి కార్యం చేయడం ప్రారంభిస్తా ఉంటే ఈ ప్రజలు ఆ మంచి కార్యమును ఏం చేస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నారు, అడ్డుకుంటున్నారు. అంటే ఈనాడు ప్రజలకు మంచి అవసరం లేదు. ఈనాడు ప్రజలకు ఏం అవసరమైందంటే చెడే అవసరం. మీరు సినిమాలు చూడండి, తాగండి, వ్యభిచారం చేయండి అంటే బ్రహ్మాండంగా చేస్తారు ప్రజలు. ఇంకా అసలు కానీ వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, ఓ మీరు మానండి, ఇదిగో వాక్యం వైపు తిరగండి అని చెప్తే ప్రియులారా గమనించండి, ఈరోజు దాన్ని ఏం చేస్తున్నారంటే ప్రజలు తృణీకరిస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారంటే వాక్యం మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాక్యం మీద వాళ్ళు ఈ రోజు మన మీద తిరుగుబాటు చేస్తున్నారంటే వాళ్ళు ఎవరి మీద చేస్తున్నట్టు? వాక్యం మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు క్రీస్తు ప్రణామం దేవుడు కాదు. ఓ ఆయనకి వివాహమైంది, ఆయనకి పిల్లలున్నారు అని చెప్పి ఈ రోజున దేవుని వాక్యం మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు నేటి క్రైస్తవ ప్రపంచము తిరుగుబాటు చేస్తుంది. ఈ రోజు పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్న వాళ్ళు కూడా ప్రియులారా తిరుగుబాటు చేస్తా ఉంది ఈ రోజున. కానీ దేవుడు వాళ్ళని ఏం చేయబోతున్నాడంటే నిస్సందేహముగా వాళ్ళని తిగుళ్ళతో ముత్తేస్తున్నాడు. ఇక్కడ మన కరోనా టైంలో ప్రియులారా గమనించండి, డినామినేషన్ పాస్టర్లు చచ్చిపోయారు. అదే సమయంలో పక్షిరాజు వర్తమానం పట్టుకున్న పాస్టర్లు కూడా చచ్చిపోయారు. తిగుళ్ళతో ముత్తేస్తున్నాడు. జీవితం అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ వాక్యంలో ఎలా పడిందంటే ప్రియులారా నేను వారిని కఠినముగా శిక్షించుకునే గాని మరణమునకు అప్పగించనని వాక్యంలో రాబడింది. అది వధువుకు సంబంధించిన వాక్యం. అది ఆమె హల్లెలూయా. మనకి శిక్ష వచ్చుద్ది. ఎందుకు వచ్చుద్ది? దేవుడు మనలను సరిచేయడానికి. కానీ మరణమునకు మాత్రము అప్పగించడు. మనకు శ్రమ వచ్చుద్ది, మనకు శోధన వచ్చుద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రియులారా ఆ శోధనలో మనం నిలబడి దేవుని పక్షాన్ని నిలబడి మనం పోరాడినప్పుడు
దేవుడు తప్పకుండా మనకు ఆయన ఏం చేయబోతున్నాడంటే సహాయము చేయబోతున్నాడు. ఏమండి? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు ఆయన? సహాయం చేసేది. ఆయన మిమ్మలను మరణములకు మాత్రము అప్పగించడు. శోధన కలుగు చేస్తాడు ఆయన, శ్రమను కలుగు చేస్తాడు ఆయన, రోగాన్ని కలుగు చేస్తాడు ఆయన. ఆ రోగములో, ఆ బాధలో, ఆ శ్రమలో నీవు అనుభవించినప్పుడు నిశ్చయముగా నీ దేవుడి పక్షాన నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మరణము నుండి, ఆ రోగము నుంచి, ఆ బాధ నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజము యెహోషువ కాలేబులను రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారంట. ఏమండి? ఒక మంచి సమాచారం తీసుకుని వస్తే, ఒక శుభవార్త ప్రజలకు తీసుకుని వస్తే, ఒక గుడ్ న్యూస్ ప్రజలకు తీసుకుని వస్తే, ఏమండి వాళ్ళని చంపడానికి, రాళ్లతో కొట్టి చంపడానికి ఇశ్రాయేలు సర్వ సమాజము ప్రయత్నం చేసిందంటే అది ఎటువంటి ఆత్మ ఈ రోజున? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనులలో లేనటువంటి ఆత్మ ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో ఉన్నది. క్రైస్తవ ప్రపంచంలో భ్రమపరచు ఆత్మ ఉన్నది. క్రైస్తవ ప్రపంచంలో దురాత్మ ఉన్నది. క్రైస్తవ ప్రపంచంలో వెలుగు దూత వేషము ధరించి వాళ్ళు పిల్లారా ఈనాడు సంఘాలను ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. సంఘాలు మోసం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ వాక్యము పట్ల ఆ 10 మంది ఏం చేస్తున్నారంటే హేతువులు వెతకడం ప్రారంభించారు. ఈ 10 మంది కారణాలు చూసి, ఆ కారణాలు ఏవైతే ఉన్నావో అవి తీసుకొచ్చి సర్వ సమాజంలో వాళ్ళు ఏం చేసినారంటే బోధించారు. ఆ సర్వ సమాజం అంతా కూడా ఆ 10 మంది మాట మీరు ఏం చేసినారంటే తెగులుతో నాశనం అయిపోయారు. భయంకరమైనటువంటి తెగులుతో నాశనం అయిపోయారు. ఒకవేళ పిల్లరా నిజంగా వాళ్ళు యెహోషువ యొక్క మాట విని, యెహోషువ కాలేబుల యొక్క మాట విని వాళ్ళ మాట మీద విశ్వాసం ఉంచి ఉంటే అక్కడికి కారణాలే ఉండవు, హేతువులే ఉండవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము ఉన్న చోటు, విశ్వాసం ఉన్న చోటు హేతువులు ఉండవు. విశ్వాసం ఉన్న చోటు కారణాలు ఉండవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కారణాలు ఎదుగుతున్నావు అనంటే, నీవు హేతువులు వెతుకుతున్నావనంటే నీలో ఏ మాత్రము కూడా విశ్వాసము లేనట్టే. ఉంటే అటైనా ఉండండి, లేకపోతే ఇటైనా ఉండండి, మధ్య రకంగా ఉండకూడదు. మనం ఈ రోజున ఎవరు? మనం క్రీస్తును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరు? వధువు అని చెప్పుకుంటున్నాం. మనం వధువు అంటే ఏంటి? వధువు అంటే ఏంటి? వాక్యము. వధువు అంటే ఏంటి? వాక్యము. మరి వాక్యములో అవిశ్వాసం ఉంటుందా? వాక్యములో హేతువులు ఉంటాయా? నిజంగా నువ్వు వాక్యమై ఉన్నప్పుడు నీలో ఏమాత్రము కూడా హేతువులు ఉండవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక అబ్రహాము ప్రియులారా గమనించండి, అబ్రహాము ఆ యొక్క దేవుడు చెప్పినప్పుడు ఏ మాత్రము కూడా ఆ మాటలో కారణమును వెతుక్కుండగా, ఏ మాత్రము కూడా ఆ హేతువులు వెతక్కుండగా మూట ముళ్ళు కట్టుకుని ఏం చేసినాడంటే శారమును పట్టుకున్నాడు, చేయబట్టుకున్నాడు, పదా వెళ్దాం అన్నాడు. అంతే. శారము కూడా ఎక్కడికి వెళ్తున్నాం, ఏది దేనికోసం వెళ్తున్నాం అనలా. ఎందుకని? ఆమెకి శిరస్సు ఎవరంటే అబ్రహాము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమెకి శిరస్సు ఎవరు? అబ్రహాము. ఎందుకంటే అబ్రహాము ఎక్కడుంటాడో శారా కూడా అక్కడే ఉండాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్తిగా అబ్రహాముకు లోబడింది శారా. కనుకనే అబ్రహాము ఎన్ని దగ్గర గుడారాలు వేసుకుని, పిల్లలు గమనించండి, ఆ గుడారాలు మార్చుకుంటూ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క, ఇన్ని గుడారాలు మారుస్తాను ఆయన నువ్వు అని కూడా అనలా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని అంటున్నారు ఏమని, ఎన్ని ఇల్లు మారుతావా నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు మార్చమన్నప్పుడు మనం ఏం చేస్తాం? మన చేతిలో ఉన్నది. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు ప్రియులారా అబ్రహాము గుడారాలు మార్చుకుంటూ తాను దేవుడు ఏ దేశానికైతే వెళ్ళమని చెప్పాడో ఆ మార్గంలో వెళ్ళిపోయాడు ఆయన. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన గుడారం వేసిన దగ్గర ఎల్లా కూడా దేవుడి యొక్క వాక్యాన్ని ఏ మాత్రం కూడా అతను సందేహించలేదు, హేతువులు చూడలేదు, కారణాలు చూడలేదు. ఆయన ఏ మాత్రము కూడా ప్రియులారా కారణాలు వెతకుండగా, హేతువులు చూడకుండగా ఆయన యాత్రలో ముందుకు సాగిపోయాడు. అంతే, అలాగే ముందుకు సాగిపోయాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈరోజు మనము కూడా ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో మనము ఎక్కడ కూడా కారణాలు వెతకుండగా, హేతువులు వెతకుండగా మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తా ఉండాలంటే ముందుకు సాగిపోతానే ఉండాలా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం ఎక్కడ దాకా వచ్చేసామంటే చివరి ఘట్టంలోకి వచ్చేసాం. మధ్యాహ్న సమయంలో ఉన్నాం. మధ్యాహ్న సమయం అంటే యేసుక్రీస్తు నామములో ఉన్నాం. అది మధ్యాహ్న సమయం. సాయంకాల సమయంలోకి వచ్చాం. సాయంకాల సమయం అంటే బ్రహ్నాం గారు ప్రవక్త యేసుక్రీస్తు నామములో బాప్తిజము. ఆ యొక్క మధ్యకాలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాము? సాయంకాల సమయంలోకి వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాయంకాల సమయంలో నుంచి మరలా ఎక్కడికి వచ్చాం? అర్ధరాత్రి గడిలోకి వచ్చాం. అర్ధరాత్రి గడి ఏమిటి? ఇదిగో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగింది. ఇదిగో యేసుక్రీస్తు తన శరీరాన్ని, తన పేరును మార్చుకుని విలియం మ్యారిన్ బ్రహ్నాం గా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇది అర్ధరాత్రి యొక్క వర్తమానము, క్రీస్తు థామస్ యొక్క వర్తమానము. అర్ధరాత్రిలో మరొక వర్తమానం ఉందని మనము నమ్మి దాని ప్రకారం కూడా ప్రియులారా అర్ధరాత్రి గడిలోకి మనం వచ్చాం. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు కానీ ఇంకా ముందుకు సాగే మనం తెల్లవారుజాము గడిలోకి వచ్చాం. తెల్లవారుజాము గడిలో ఏ వర్తమానం ఇక్కడైతే ఉన్నాడో ఆ వర్తమానం ఇక్కడ మనం అంగీకరించాం. ముందుకు సాగుతా ఉన్నాం. ఇంకా మరి కొద్ది గంటల్లో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఉదయకాలంలోకి వెళ్ళిపోతాం. నీతి సూర్యుని యొక్క వెలుగులోనికి మనము వెళ్ళబోతా ఉన్నాం. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళబోతున్నాం అండి? నీతి సూర్యుని యొక్క వెలుగులోనికి మనం వెళ్ళబోతున్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. కనుక ఇక్కడ మరణము లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మరణము లేదు. కారణాలు వెతికితే మరణిస్తాం. కారణాలు ఎదిగితే అంతే మరణిస్తాం. హేతువులు ఎదిగామా ఇంక మరణించినట్లే. ఏ మాత్రము కూడా ఇక్కడ కారణాలు, హేతువులు వెతక్కుండగా ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో, పరిపూర్ణమైన నిరీక్షణ కలిగి, పరిపూర్ణమైన గురి కలిగి, ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి మన ఆత్మీయ జీవితంలో విశ్వాస యాత్రలో మనం హనోకు వలె ముందుకు సాగినప్పుడు, హనోకు ఏ విధంగా అయితే మరణము లేకుండానే సజీవముగా ఏ విధంగా అయితే ఎత్తబడ్డాడో అదే విధంగా మనము కూడా కనురెప్పపాట్లు మన శరీరాలు మార్పు చెంది మనం కూడా ఎత్తబడతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హనోకు యొక్క విశ్వాస యాత్రలో హనోకు ఎక్కడ కూడా వాక్యమునకు కారణాలు వెతకలేదు. ఆయన ఎక్కడ కూడా హనోకు హేతువులు ఎతకలేదు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ప్రియులారా మనము కూడా వాక్యమునకు హేతువులు వెతకకుండా, కారణాలు చూడకుండా విశ్వాసముతో మనము జీవించినప్పుడు మనకు కూడా మరణం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, విశ్వాసము కేవలము వాక్యమును మాత్రమే పట్టుకుంటుందంట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పట్టుకుంటుందని? విశ్వాసము కేవలము దేనిని నమ్ముతుందంట? వాక్యాన్నే నమ్ముతుంది. అది వాక్యాన్నే పట్టుకుంటుంది విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. కానీ వాక్యమును పట్టుకునే వాళ్ళు, వాక్యమును నమ్మని వాళ్ళు హేతువులు నమ్ముతారు. కానీ ఈరోజు వధువు కేవలము వాక్యం మాత్రమే పట్టుకోవాలి, వాక్యం మాత్రమే వెతకాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కేవలము వాక్యమును మాత్రమే ఆ వధువు ఏం చేస్తుందంటే ఎత్తి చూపిస్తా ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు అపవాది ఆయన శోధించిందంట. అపవాది ఏం చేసింది? యేసును శోధించింది. అపవాది యేసును శోధించినప్పుడు ఆ యొక్క అపవాదికి యేసు వాక్యముతోనే ఆయన ఏం చేసినాడంటే సమాధానం చెప్పాడు. అది వాక్యమును ఎత్తి పట్టడం అంటే, అది వాక్యాన్ని చూపించడం అంటే అదే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసు వాక్యమును ఎత్తి ఏ విధంగా అయితే అపవాదితో మాట్లాడాడో అదే విధంగా నిజమైన వధువు కూడా అదే వాక్యాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నది. అదే వాక్యమును ఎత్తి సర్ప సంతానముతో మాట్లాడుతున్నది. అదే వాక్యమును పట్టుకుని ఎత్తి చూపిస్తూ ప్రియులారా గమనించండి, ఆమె యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక విశ్వాసం ఏం చేస్తుంది అంటే వాక్యమును ఎత్తి చూపిస్తాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. విశ్వాసము కేవలము నమ్మును, అంతే. విశ్వాసం ఏం చేస్తుంది? అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమున్న చోటు చీకటికి తావులేదు. విశ్వాసమున్న చోటు ప్రియులారా అక్కడ పాపమునకు ఏమాత్రము చోటు ఉండదు. విశ్వాసమున్న చోటు ఏ రోగము, ఏ బంధకాలు కూడా ఉండవంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా, నా సొంత మాటలు చెప్పట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము ప్రతి బంధకము నుండి నిన్ను వేరు చేయుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ రోజున ఆ యొక్క రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయనకు వస్త్రమును ముట్టుకునినా చాలు అనుకున్నది. ఆమె ఎప్పుడైతే ఆమెకు ఆ మనసు కలిగిందో, ఆ మనసు ఎప్పుడైతే ఆయన మీద కలిగిందో అప్పుడు ఆ యొక్క విశ్వాసము ఆయన అంతరాత్మను పట్టుకుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి అంతరాత్మను? యేసులో ఉన్నటువంటి అంతరాత్మను పట్టుకుని అప్పుడు నిలబెట్టిందంట అక్కడ. అందుకే ఆయన అంటున్నాడు, ఎవరో నన్ను తాకారు అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేంటి ప్రభువా? పేతురు అంటాడు, అదేంటి ప్రభువా, నీ మీద ఎంతో మంది పడుతున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, నిన్ను తాకుతున్నారు కదా, ఏంటి మరి మళ్ళా ఎవరో ప్రత్యేకించి నన్ను ముట్టుకున్నారంట. అంటే ముట్టుకుంది పై వస్త్రం కాదు, కానీ ఆయన అంతరాత్మను పట్టేసింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంతరాత్మను తాకింది. ఆయన అంతరాత్మలకు ఈ వెళ్ళి ఎట్ట తాకుద్ది? ఆమెలో ఉన్న విశ్వాసం వెళ్ళి తాకింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమెలో ఉన్న విశ్వాసము వెళ్ళి ఆయన అంతరాత్మను బంధించేసి పట్టుకుంది, అంతే. అది ఆయన అక్కడ ఆపేసింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఆ అంతరాత్మను పట్టుకుందో వెంటనే ప్రభు అక్కడ ఆగిపోయాడు, అంతే. ఎవరు నన్ను పట్టుకున్నారు, ఎవరు నన్ను తాకారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక విశ్వాసం ఉన్న చోటు ఏ బంధకాలు ఉండవు అక్కడ, ఏ రోగాలు ఉండవు, ఏ వ్యాధులు ఉండవు అక్కడ. ఈరోజు మన రోగాలతో, బాధలతో,
బంధకాలతో మనం ఉంటున్నామనంటే కారణం ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం లేదు. కారణాలు ఏదో నిజంగానండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పినాడు ఆయన. మరి అక్కడ కూడా నువ్వు కారణాలు ఎదిగితే ఏమైపోద్ది? ఆ వాక్యం, ఆ వాగ్దానం ఏమైపోద్ది? మన పక్షం నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నా వాక్యం దేనికి కూడా పనికిరాదు. కారణం ఎదిగితే మాత్రం ఆ వాక్యం అది అక్కడ నీ పట్ల నా పట్ల పనిచేయదు. కానీ నువ్వు విశ్వాసంతో ఉన్నావా? ఖచ్చితంగా ప్రియులారా, అక్కడ బంధకాల నుండి దేవుడిని ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, విశ్వాసము ఉన్న ప్రతి దగ్గర ఏ బంధకములు ఉండవో, ఏ బంధకాలు, అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా రోగాలు కావచ్చు, లేకపోతే ఏ బంధకమైనా సరే, విశ్వాసమున్న చోట ఏ బంధకాలు ఉండవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, విశ్వాసమున్న దగ్గర కారణాలు, హేతువులు, బంధకాలు ఇవన్నీ కూడా ఏవి కూడా ఉండనే. కానీ ఈ రోజున నీవు నేను కూడా ప్రియులారా గమనించండి, ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నిజమైనటువంటి వాక్యపు వధువుగా మనం ఈ భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలంటే తయారవ్వాలి. వాక్యపు వధువుగా, నిజమైన విశ్వాసపు వాక్యపు వధువుగా. ఆమేన్. హల్లెలూయా. హనోకులో ఆ విధమైనటువంటి విశ్వాసం కలిగి హనోకు జీవించాడు కనుకనే ప్రియులారా గమనించండి, హనోకు మరణము లేకుండానే ఎత్తబడ్డాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ విశ్వాసముతోనే అబ్రహాము నిలబడ్డాడు కనుకనే 100 సంవత్సరములు వచ్చినప్పటికీ, పిల్లలు కనలేనటువంటి స్థితిలో అబ్రహాము ఉన్నప్పటికీ, శారా యొక్క గర్భము మృదుతులమే అయినప్పటికీ ఆ విశ్వాసముతో వాళ్ళు నిలబడ్డారు కనుకనే వాళ్ళు దేనికోసం అయితే ఎదురు చూశారో దానిని వాళ్ళు పొందుకోగలిగారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో చూడండి, యేసుక్రీస్తు కూడా అట్లాగే ఉన్నాడు విశ్వాసముతో. కానీ ఏమాత్రము ఆ విశ్వాసములో కొంచెం చెడు అభిప్రాయాలు వచ్చిన, చెడ సమాచారముగా మనం తీసుకున్న ప్రియులారా, దానివల్ల మనం నష్టం చాలా జరుగుద్ది. మనం చూస్తున్నాం కదా, అక్కడ ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఆ 10 మంది ఆ యొక్క దేశము గురించి చెడు సమాచారము వాళ్ళు ప్రకటించారు. ఈ రోజున ప్రియులారా గమనించండి, విలియం మేరం బ్రనహాం గారి గురించి కూడా చెడు సమాచారమే ఎక్కువ వెళ్తుంది, కానీ మంచి సమాచారం అసలు వెళ్ళట్లా. నువ్వేమన్నాను అడుగు, ఎవరినాను కదా, ఆయనకి పెళ్ళి అయింది కదా, భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఏంటో మరి నాకు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, ఆయన చేసినటువంటి పరిచర్యను చూడడానికి బదులుగా ఏం చూస్తున్నారంటే ఈ శరీర సంబంధమైన కార్యాలు చూస్తాం. అవి ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రతి మనుషుడికి ఉండే కార్యాలు. భార్య అనేది, వివాహం అనేది, బిడ్డలు అనేది, అది కుటుంబ వ్యవస్థ, దేవుడు పెట్టిన వ్యవస్థ. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక తాను పెట్టిన చట్టాన్ని ముందు ఆయన గౌరవించాలి. అందుకే ఆయనే ముందు వివాహం చేసుకోవాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యెహోవా అనే పేరుకి అర్థం ఏంటి? కుటుంబముతో ఉన్నవాడు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. యెహోవానికి అర్థం ఏంటి? కుటుంబముతో ఉన్నవాడు, భార్య పిల్లలు కలిగిన వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇది ఒక పెద్ద కారణమైనట్టు, ఏది వివాహం చేసుకోవటం, బిడ్డలను కనటం, ఇదొక పెద్ద కారణము, ఇదొక పెద్ద హేతువైనట్టు దాన్ని ఎత్తి చూపిస్తున్నారు. అందుకే నాశనం అవుతున్నారు, నాశనం కాబోతున్నారు వాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు చూడాల్సింది ఆయనలో ఉన్నటువంటి వాక్యమును చూడాలి. నీవు చూడాల్సింది ఆయనలో ఉన్న గుణలక్షణములు చూడాలి. నీవు చూడాల్సింది ప్రియులారా గమనించండి, ఆయనలో ఉన్న విశ్వాసమును చూడాలి. అంతేగాని ప్రియులారా
ఇదిగో ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క శరీర సంబంధమైన గుణ లక్షణాలు తీసుకునే ప్రియులారా, శరీర సంబంధమైన గుణ లక్షణాలు ఏమున్నాయి? వివాహం చేసుకున్నాడు, ఏమండి, బిడ్డలకు అన్నాడు, ఆ రెండే కదా. మరి అంతకంటే బలమైంది ఇంకా ఆయన ఆయన ఆత్మ సంబంధమైన గుణ లక్షణాలు ఎన్ని చేశాడు? మరి అవి చూడట్లేదే. ఏదో రెండు పట్టుకుంటున్నారు, పెళ్ళయింది, వివాహమైంది, బిడ్డలు ఉన్నారు, పెళ్ళయింది, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఈ రెండు శరీర సంబంధమైన గుణ లక్షణాలు ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలకి చూడండి ఏమవుతుంది, ఇక్కడ హేతువులు అయిపోతారు. వాస్తవంగా ప్రియులారా, అవి అసలు హేతువులే కాదు వాక్య ప్రకారము, అవి కారణాలే కాదు అసలు వాక్య ప్రకారము. అయినా సరే ఈ ప్రజలు అవి పెద్ద కారణాలుగా పట్టుకుంటున్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి అంత పరిచర్య చేసినటువంటి విలియం మ్యారన్ బ్రహ్మాం గారిలోనే వాళ్ళు ఆ కారణాలు ఎదిగితే ఇంకా నీవు నేనెంత? మనలో ఎతకరా? ఏమండి, విట్రపాలు ఎలా నడుస్తున్నాడు? సరిగా నడుస్తున్నాడా లేదా? కారణం విట్రపాలు ఎలా చూస్తున్నాడు? మంచి చూపు చూస్తున్నాడా లేదా? అసలు ఎదుగుతారా లేదా? ఎలా మాట్లాడుతున్నాడు? ఎలా చూస్తున్నాడు? ఎలా నడుస్తున్నాడు? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కారణాలు వెతికేవాళ్ళు ఉంటారు. మనం చూసేది రెండు కళ్ళతోనే, కానీ 1000 కళ్ళతో ప్రపంచం మనం చూస్తా ఉంటాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసం ఉన్న చోటు అక్కడ ఏముంటుందంటే కారణాలు ఉండవు, హేతువులు ఉండవు, అక్కడ వాక్యమే ఉంటుంది. అక్కడ వాక్యమే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు సర్వ సమాజము వాళ్ళు తెగులుతో నాశనం అయ్యారంటే కారణం ఏంటంటే వాళ్ళు మంచిని తీసుకోకుండా చెడును వాళ్ళు ఏం చేశారంటే తీసుకున్నారు. మంచిని విసర్జించారు, చెడును తీసుకున్నారు. అందుకే తెగులుతో వాళ్ళని దేవుడు ఏం చేసినాడంటే మొత్తాడు. ఈరోజు ప్రియులారా, ఇదిగో మనము చెడు కారణాలు విడిచిపెట్టేయండి అంతే, పూర్తిగా. అది ఏదైనా ఉండొచ్చు మనలో ఇంకా ఏదైనా చెడు కారణాలు ఉంటే వాక్యం మీద అవన్నీ కూడా పరిపూర్ణంగా మనం విడిచిపెట్టి పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యం మీద నిలబడి వాక్యముతో జీవిస్తూ వాక్యముతోనే మనం ముందుకు సాగినప్పుడు ప్రియులారా, దేవుడు తప్పకుండా మన యొక్క ప్రతి అవసరతలు కానీ, మనకి అవసరతలే ఉన్నాయి ఈ లోకంలో, తినడానికి, త్రాగడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి బట్టలు, ఎంతకంటే మనకి ఇంకేం కావాలి? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవన్నీ దేవుడు మనకి ఇస్తానే ఉన్నాడు. దేవుడు మనకి ఏ లోటు చేయటం లేదు. కానీ మనం చేయవలసిందల్లా కూడా ఒక్కటే, ఏంటంటే పరిపూర్ణంగా విశ్వాసముతో ఆయన వాక్యముతో నడవడమే మనం చేయవలసిన పని. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతే కదండి, విశ్వాసముతో మనము ఆయన వాక్యముతో నడవటమే. దేవుడు ఈ చివరి కాలంలో మనకు ఏ సందేశం అయితే ఇచ్చాడో, ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ప్రియులారా, ఏ వర్తమానం ఇచ్చాడు? పరలోక వర్తమానం ఇచ్చాడు మనకు. ఆయన ఏ వర్తమానం ఇచ్చాడు? తలరాయితో ఉండే వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజు మనకు ఎటువంటి స్థానం అది ప్రియులారా గమనించాలి. తలరాయికు స్థానము, అది ఒక ఉన్నతమైన స్థితి. అది ఎటువంటి స్థానము? ఒక గొప్ప స్థితి. అది ఎంతో మంది దానికోసం పోరాడారు, కానీ దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. అది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ అనాముఖములైన మనలను ఆయన తీసుకుని ఇదిగో ఆ గొప్ప స్థానంలో ఆయన నిలబెట్టాడు. ఆయన ఒక తలరాయి స్థానంలో నిన్ను నన్ను ఆయన పెట్టాడు. నీవే నేను తలరాయి అయినా. ఈరోజు మనమే తలరాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తె నిజమైనటువంటి తలరాయిగా ఉన్నది. మరొకటి కదా, హల్లెలూయా. పెండ్లి కుమార్తె నిజమైన తలరాయిగా ఉన్నది. ఈ రోజున తలరాయి అంటే క్రీస్తు, తలరాయి అంటే దేవుడు, తలరాయి అంటే వాక్యము, తలరాయి అంటే విశ్వాసము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తలరాయి అంటే విశ్వాసము. తలరాయి అంటే అక్కడ అవిశ్వాసం మనకు చోటు లేదు. తలరాయిలో పాపం మనకు చోటు లేదు.
తలరాయిలో అవినీతికి చోటు లేదు. తలరాయి అంటే యథార్థత, తలరాయి అంటే నమ్మకత్వము, తలరాయి అంటే విశ్వాసము, తలరాయి అంటే గురి కలిగి జీవించుట. లార్డ్ గాడ్ హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి స్థానంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. కనుక ఎక్కడ కూడా మనము అవిశ్వాసముతో ఉండకుండా పరిపూర్ణంగా వాక్యముతో నిలబడి మన జీవిత ఆత్మీయ జీవితంలో ఎత్తబడే వరకు కూడా ఆ విధంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, 2 చేతులు పైకి ఎత్తండి. మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నాయన ఇప్పటి వరకు కూడా నాయన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను బలపరిచినందుకే మీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మా ఆత్మీయ విశ్వాసమును ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఒక పరిపూర్ణమైన విశ్వాసములోనికి, ఒక పరిపూర్ణమైనటువంటి నిశ్చయతలోనికి నాయన, ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకములోనికి నాయన మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా వాక్యం విన్నటువంటి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. He's coming very soon, he's coming very soon, he's coming very soon in thee. Hallelujah, hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం వింటున్న నీ బిడ్డలకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.